అసైన్డ్ భూములపై హక్కులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. పొంగులేటి కొన్ని చోట్ల పొజిషన్లో పేదోళ్ళుంటే రికార్డులు ధనవంతుల పేర్లపై ఉన్నాయి. అలాంటి భూములపై పేదలకు పట్టాలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు. వాటిపై ఎంక్వైరీ చేస్తున్నాం. వీఆర్ఓలో అర్హత ఉన్న 1000 మందిని సర్వేర్లుగా తీసుకుంటాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా ఒకేసారి తయారు చేస్తాం. వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి. అసైన్డ్ భూములు పై హక్కులాటిగా త్వరగా తీసుకోండి. అసైన్డ్ భూములు దాదాపు ఈ దళితులు, బీసీలు, ఎస్టీలు వీళ్ళకే అరెకరమో ఎకరమో 2 ఎకరాలు మహా అంటే 3-4 ఎకరాలు ఉంటుంది. వాళ్ళందరూ పట్టాలేక గోసపడుతున్నారు. దీని మీద అతి త్వరలో ఇది మీరు తీసుకోవాలి. ఇది అతి త్వరలో నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. కొన్ని చోట్ల పేదోళ్ళే అంటే ఇది ఏంటంటే మనమేమో కాస్తు మీద ఉంటాం, భూమి మీద మనం వ్యవసాయం చేసుకుంటాం. కానీ పట్టా ఏమో దొరల పేరు మీదనో, రెడ్డిల పేరు మీదనో, వెలుమల పేరు మీదనో, ఇంకోళ్ళ పేరు మీదనో ఉంటుంది. మనం ఎన్ని రోజులు కాస్తు చేసుకున్నా అది అక్కడనే ఉంటాం, కానీ పట్టా మన మీదకి వస్తలేదు. ఇప్పుడు ఆ పట్టా అయితే కనుక వాళ్ళకు ధైర్యం ఉంటుంది. కేసీఆర్ హయాంలో జరిగిన ప్రమాదం ఏంటంటే ఒకనాడు ఊర్లు ఇడిచిపెట్టిపోయిన దొరల మీద భూములు ఉండేది. కేసీఆర్ ధరణి పేరుతోటి ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టే వరకు దొరలు వచ్చి పంచాయతీ పెట్టుకున్నారు. ఎందుకంటే కాస్తుదారుడికి కాదు పట్టాదారుడికే మళ్ళీ పట్టా చేస్తామని ఆ రోజు కేసీఆర్ అన్నారు. ఆ దెబ్బతోటి పేదోళ్ళ భూములు అన్నీ మళ్ళీ దొరల మీదకే పోయినాయి. సేమ్ ఇప్పుడు కూడా గట్టనే కొన్ని భూములు ఇంకా పేదోళ్ళేమో వ్యవసాయం చేసుకుంటాను, వీళ్ళ పట్టాలేమో వేరేళ్ళ పేరు మీద ఉన్నాయి. కాబట్టి కాస్తు కొన్ని సంవత్సరాలు చేసి ఉంటే ఏదైతే పహాని ఉంటుంది కదా, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పహాని ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ పేరు మీదకే పట్టాలు చేసి జర పుణ్యం కట్టుకోర్రి, వాళ్ళ బతుకులు మారిపోతాయి.